విషయాల్లో మాకు నువ్వు చాలా మంచి చేశావు. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అమ్మా నాన్నలను కలపడం విషయంలో మాత్రం ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? అమ్మా నాన్నల మధ్యలోకి మాయని రాకుండా ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా నా వల్ల కావడం లేదు. అమ్మా నాన్నలు కలిసిన తర్వాత నేను ఈ రూపం నుంచి బయటపడదామనుకున్నాను. కానీ ఈ రూపం ఓ శాపంలో ఉండిపోయింది. అంత మంచి జంటను విడదీయడానికి నానమ్మ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మనసులను మార్చు. అటువంటి జంట విడిపోతే తాళిబంధం మీదున్న నమ్మకం పోతుంది. వారి జీవిత ప్రయాణం 100 ఏళ్ళు అనుకున్నారు. మొదట్లోనే ఎన్నో గండాలను ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా అమ్మా నాన్నల్ని కలుపు. ఆ మాయ మంచిది కాదని నీకు తెలుసు. ఆమె తన దగ్గరున్న డబ్బుతో అందర్నీ ఆకర్షించింది. ఆమె దగ్గరున్న ధనం కన్నా 1,000 రెట్లు గొప్పదైన గుణం మా అమ్మ దగ్గరుంది. సీతారాములు కలవకపోయింటే అది రామాయణం అయ్యుండేది కాదు. పాండవులు గెలవకపోయింటే అది మహాభారతం అయ్యుండేది కాదు. ఆ విధంగా అమ్మా నాన్నలు కలవాలి, గెలవాలి. ఇంక వాళ్లకు సమస్యలు చాలు, సంతోషాలివ్వు. పరీక్షలు చాలు, పచ్చని సంసారాన్నివ్వు. అమ్మా నాన్నలు కలిసిపోయే మార్గం తొందరలో చూపిస్తావని నేను నమ్ముతున్నాను. మాతాజీ నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఇద్దరి జాతకాలు పరీక్షించి ఈ పెళ్లి జరిపించొచ్చో జరిపించకూడదో చెప్పండి. ఇద్దరి పెళ్లికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మాయా మీ ఇంట్లో అడుగు పెట్టబోయే దేవత. ఆ రోజు నా మీద ఏదో తెలియని ప్రయోగం జరిగిందమ్మా. అప్పటి వరకు నా నోటి నుంచి వచ్చిన మాటలకి ఆ తర్వాతొచ్చిన మాటలకి మధ్య చాలా తేడా వచ్చింది. ఆ రోజు నా వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చెప్పండి వేదవతి గారు. అబ్బాయి పెళ్లి విషయంలో మరో అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాం. ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలి. మీరు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగానే ఆచరిస్తాం. నిశ్చితార్థం గుళ్ళో పెట్టుకుంటున్నాం. పెళ్లి ఆపమని చెప్తే ఇప్పుడు నా మాట వినరు. పెళ్లి జరగడం వల్ల అవనికి అన్యాయం జరుగుతుంది. పచ్చని జంట విడిపోతుంది. అటువంటిది నా కారణంగా జరగడం నేను తట్టుకోలేను. ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను? మాతా, నువ్వు సూచించిన విధంగానే చెప్తాను తల్లి. నేను చెప్పిన విధంగా చేస్తే
మీకంతా మంచే జరుగుతుంది. చెప్పండి మాతాజీ. నేను చెప్పినట్టు చెయ్యాలి మరి. తప్పకుండా చేస్తాను. పంతానికి పోకూడదు. పంతమా? ఎందుకు? ఎవరి మీద? నేను చెప్పిన దానివల్ల మీకు పంతం కలగడం సహజం. ఆ పంతం ఎవరి మీదో కాదు, ప్రస్తుతం నువ్వు దూరం పెట్టిన అవని మీదే. కుటుంబానికి మంచి జరుగుతుంది అంటే పంతాల్ని పక్కన పెట్టాలి. మీరు చెప్పిన విధంగా చెయ్యాలి. ఎన్ని అనుకున్నా అందరం సొంత వాళ్ళమే కదమ్మా. మేము అవని గురించి ఏం చేయకపోయినా కూడా అవని అయితే మా గురించి ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందమ్మా. ఏం చేయాలో ముందు మీరు చెప్పండి. మీరేం చెయ్యాలంటే అర్థమైందా? ఆ విధంగా చేయడం వల్ల అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఇక మీరు బయలుదేరండి. వస్తాం వెళ్ళొస్తాం మాతాజీ. మాతాజీ. హ్మ్. పదండి.